అంటే ఇప్పుడు మనం సాధారణంగా చూస్తూ ఉంటాం కదా, ఎవరైనా ఏదైనా ఒక శారీరక లేదా మానసిక సమస్యతో డాక్టర్ దగ్గరికి వెళ్లారనుకోండి, అక్కడ అంతా చాలా స్పష్టంగా ఒక యంత్రంలా పనిచేస్తుందని ఆశిస్తాం. అవును, ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. రైట్. అంటే ఇప్పుడు ఒక ఎక్స్రే తీయగానే ఎముక ఎక్కడ విరిగిందో ఆ తెల్లటి గీత చూసి ఇదిగో ఇక్కడ సమస్య ఉంది, దీనికి పలానా మందు వాడాలి అని డాక్టర్ చెప్పేస్తారు. ఖచ్చితంగా. అక్కడ ఒక క్లారిటీ ఉంటుంది. అవును, ఆ స్పష్టత మనకొక భరోసాని ఇస్తుంది. కానీ ఎప్పుడైతే మనం ఈ మానవ సంబంధాలు, మన అంతర్గత ఆలోచనలు, ముఖ్యంగా మనం రోజు ఎదుర్కొనే ఈ విజయం వైఫల్యాల ప్రపంచంలోకి అడుగు పెడతామో అప్పుడు ఆ ఎక్స్రే మిషన్లు పనిచేయవు కదా. అక్కడ పరిస్థితి అంతా చాలా అస్పష్టంగా, గందరగోళంగా మారిపోతుంది. అదే కదా, అసలు మనం ఎందుకు బాధపడుతున్నామో, ఎందుకు విఫలమవుతున్నామో అర్థం కాని ఒక చీకట్లో ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే ఈ గందరగోళం వెనుకున్న అసలు కారణాన్ని, మన ఆలోచనల మూలాలను ఒక ఎక్స్రే తీసినంత స్పష్టంగా చూపిస్తే ఎలా ఉంటుంది? వావ్, అది నిజంగా ఒక అద్భుతమైన, కళ్ళు తెరిపించే విషయమే అవుతుంది. ఎందుకంటే మనుషుల ప్రవర్తన వెనుకున్న మూల కారణాన్ని పట్టుకోవడం అంత సులువైన విషయం కాదు. నిజమే. పైకి కనిపించే కోపానికో లేదా వైఫల్యానికో వెనుక ఎన్నో అదృశ్య కారణాలుంటాయి కదా. ఆ మూలాలను అర్థం చేసుకున్నప్పుడే నిజమైన పరిష్కారం దొరుకుతుంది. సరిగ్గా అదే అద్భుతాన్ని ఈనాటి మన ఈ డీప్ డైవ్ లో మనం చూడబోతున్నాం. శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మ గారు అందించిన అత్యంత లోతైన, విప్లవాత్మకమైన విశ్లేషణల ఆధారంగా మనం ఈ రోజు ఒక ప్రయాణం చేయబోతున్నాం. ఈ విశ్లేషణ నిజంగా చాలా మంది ఆలోచనా విధానాన్ని మార్చేస్తోంది. ఖచ్చితంగా. మనుషుల జీవితంలో విజయం, బంధాలు, అలాగే అత్యంత వ్యక్తిగతమైన శృంగార జీవితం కూడా, ఇవన్నీ మనం రోజు చూపే క్రియాశీలత, అంటే ఒక పని పట్ల చూపే యాక్టివ్నెస్ అనొచ్చు, లేదా మనం కూరుకుపోయే జడత్వం అంటే బద్ధకం మీద ఎలా ఆధారపడి ఉన్నాయో రాజేంద్ర శర్మ గారి విశ్లేషణలు అద్భుతంగా వెల్లడిస్తున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ విశ్లేషణ కేవలం బాహ్య ప్రపంచం గురించి మాత్రమే కాదు. అంటే భౌతికమైన విషయాలు కాదంటారా? అవును. సాధారణంగా మనం విజయం అంటే బ్యాంక్ బ్యాలెన్స్ అనో లేదా ఉద్యోగంలో వచ్చే ప్రమోషన్ అనో అనుకుంటాం. కానీ అసలు మెదడు ఎలా పని చేస్తోంది, మన ఆలోచనలు జీవిత గమనాన్ని ఎలా నిర్దేశిస్తాయి అనేది ఇక్కడ ముఖ్యం. రైట్. మనం పొందే ఫలితాలు మన అంతర్గత స్థితికి ఎలా అద్దం పడతాయి అనే అత్యంత సూక్ష్మమైన విషయాలను ఇది చర్చిస్తోంది. ఒక వ్యక్తి తనలో తాను ఎలా ఉన్నాడు అన్నదే బయట ప్రపంచంతో ఎలా వ్యవహరిస్తాడు అన్నదాన్ని పూర్తిగా శాసిస్తుంది. అవును, చాలా లోతైన పాయింట్ ఇది. అయితే ఈ విషయాన్ని కాస్త క్రమపద్ధతిలో విశ్లేషిద్దాం. ఈ మూలాంశాలు పరిశీలిస్తున్నప్పుడు నాకు మొదట ఒక బలమైన పాయింట్ కనిపించింది. ఏంటది? అదేంటంటే జడత్వం లేదా ఒక లక్ష్యం లేని మనుషుల మెదడు ఎప్పుడూ కామం, డబ్బు లేదా ఇతరుల పట్ల రాగద్వేషాలతో నిండిపోతుందట. అంటే పని చెయ్యని మెదడు ఒక రకమైన చెత్త బుట్టలా మారిపోతుందని ఇక్కడ స్పష్టమవుతోంది. అవును, చూడండి, ప్రశాంతతకు జడత్వానికి మధ్య ఉన్న తేడాను మనం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలి. ప్రశాంతత అంటే ఏంటి? మనం పనులు పూర్తి చేసిన తర్వాత వచ్చే ఒక రకమైన సంతృప్తి. రైట్, ఒక సాటిస్ఫాక్షన్. అవును. కానీ జడత్వం అంటే చేయాల్సిన పనులు ఉన్నా వాటిని చేయకుండా బద్దకిస్తూ వాయిదా వేయడం. మనిషి మెదడు ఎప్పుడూ ఒక శూన్య స్థితిని, అంటే అలా ఖాళీగా ఉండటాన్ని భరించలేదు. దానికి ఏదో ఒక పని కావాలన్నమాట. ఖచ్చితంగా. దానికి నిరంతరం ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక ఉద్దీపన కావాలి. ఒక లక్ష్యం కోసం అంకితమయ్యే తత్వం లేనప్పుడు మెదడు ఆ ఖాళీని ఏదో ఒక సులభమైన విషయంతో భర్తీ చేయాలనుకుంటుంది. ఇక్కడే సమస్య మొదలవుతుంది. రాజేంద్ర శర్మ గారి విశ్లేషణ ప్రకారం సరిగ్గా అప్పుడే అనవసరమైన ఊహలు, రాగద్వేషాలు మెదడును ఆక్రమిస్తాయి. ఉదాహరణకు, డబ్బు గురించి కేవలం ఆలోచించినంత మాత్రాన ఎవరు ధనవంతులు కాలేరు కదా. అవును, ఆచరణలోకి దిగలి. ఎగ్జాక్ట్లీ. ఆచరణలోకి దిగినవాడే సంపదను సృష్టిస్తాడు. కానీ జడత్వంలో ఉన్నవారు కేవలం పగటి కలలకే పరిమితమవుతారు. ఇక్కడే ఒక అద్భుతమైన ఆలోచనను ఆయన ప్రస్తావించారు. ఒక వ్యక్తిలో సామర్థ్యం తగ్గినప్పుడే కోరికలు విపరీతంగా చెలరేగుతాయి అని. ఇది నిజంగా నన్ను చాలా ఆలోచింపజేసింది. అవును, ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. ఎందుకంటే మనం సాధారణంగా ఏమనుకుంటాం, కోరికలుంటేనే వాటిని సాధించే సామర్థ్యం లేదా కసి పెరుగుతుందని అనుకుంటాం కదా. కానీ ఇక్కడ దానికి పూర్తిగా ఆపోజిట్ గా చెప్పారు. సామర్థ్యం ఉన్నప్పుడు కేవలం ఆస్వాదించడం మాత్రమే ఉంటుందని, అనవసరమైన వాంఛలు చెలరేగరం ఉండదని స్పష్టం చేశారు. వాస్తవానికి ఇదే ఈ విశ్లేషణలోని అత్యంత కీలకమైన మానసిక సూత్రం. దీని వెనుక ఉన్న కారణాన్ని మనం కాస్త లోతుగా పరిశీలించాలి. ఆ జడత్వం ఆవహించిన వ్యక్తులలో ఎప్పుడూ ఒక రకమైన అసంతృప్తి ఉంటుంది. వారున్న స్థితి వాళ్ళకే నచ్చదు. ఎందుకలా? దానికి కారణం మెదడుకు సాధన ద్వారా లభించే రివార్డ్ లేదా ఆనందం దక్కపోవడమే. ఇప్పుడు ఒక విద్యార్థి ఉదాహరణ తీసుకుందాం. ఆ విద్యార్థికి బద్ధకం లేదా జడత్వం వస్తే ముందుగా చదువు నచ్చడు. రైట్. ఆ తర్వాత తన చుట్టూ ఉన్న వాతావరణం, చివరకు తన కుటుంబం, తల్లిదండ్రులు కూడా నచ్చరు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే తనకు తానే నచ్చడు. ఇది ఒక తీవ్రమైన మానసిక ఘర్షణకు దారితీస్తుంది. అదొక ప్రమాదకరమైన విషవలయంలా అనిపిస్తోంది. అంటే బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఆ అంతర్గత శూన్యతే దహించేస్తుందన్నమాట. ఇక్కడ నాకొక పోలిక గుర్తొస్తోంది. చెప్పండి. ఇది ఎలా ఉందంటే, ఒక పర్వతం మీద నుంచి పారుతున్న స్వచ్ఛమైన నీరు ఎప్పుడూ శుభ్రంగా ఉంటుంది కదా. కానీ ఆ నీరు పారడం ఆగిపోయి కదలకుండా ఒక గుంటలో నిలిచిపోతే కొన్నాళ్లకు అందులో నాచు, దోమలు చేరి కలుషితమవుతుంది. పర్ఫెక్ట్ అనాలజీ ఇది.
అలాగే ఏ క్రియాశీలత లేని జడత్వపు మెదడులో ఈ అనవసరమైన అనైతిక ఆలోచనలు అలా ముసురుకుంటాయనుకోవచ్చు కదా. ఖచ్చితంగా. ఆ నిలిచిపోయిన నీటిలాగే మనసు కూడా ఆగిపోయినప్పుడు అది ఏదో ఒక ఆనందాన్ని వెతుకుతుంది. మనిషికి సహజంగా ఆనందం కావాలి. ఆ సమయంలో కష్టపడి నిజమైన ఆనందాన్ని సాధించే సామర్థ్యం లేకపోవడం వల్ల మెదడు షార్ట్ కట్స్ వెతుకుతుంది. ఆ షార్ట్ కట్స్ వల్లే ప్రమాదం. అవును, ఏదో ఒక భ్రమలో పడిపోయి సులభంగా ఆనందాన్ని పొందాలనే తాపత్రయంతో అనైతిక ఆలోచనలకు తలుపులు తెరుస్తుంది. ఈ క్రమంలోనే వాళ్లలో సామర్థ్యం పడిపోయి పనికిమాలిన వాంఛలు, కామభావనలు విపరీతంగా పెరుగుతాయి. ఇక్కడే ఈ విశ్లేషణ మరింత లోతుగా, ఒక రకంగా చెప్పాలంటే కాస్త భయపెట్టే స్థాయికి వెళ్తుంది. ఈ జడత్వం అనేది కేవలం వ్యక్తిగత ఆలోచనలకే పరిమితం కాకుండా భార్యాభర్తల మధ్య సంబంధాలపై కూడా ఎంత వినాశనకరమైన ప్రభావాన్ని చూపుతోందో ఇందులో వివరించారు. రాజేంద్ర శర్మ గారి వాదన ప్రకారం బంధాల విషయానికొస్తే జడత్వం ఒక సైలెంట్ కిల్లర్లా పనిచేస్తుంది. అవును, ఇది చాలా సున్నితమైన కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. బంధాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇద్దరి మధ్య ఒక మానసిక సమతుల్యత ఉండాలి. ఒకవేళ ఒక స్త్రీకి జడత్వం ఏర్పడితే ముందుగా ఆ స్త్రీకి తన భాగస్వామి పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. తన కుటుంబం పట్ల నిరంతర అసంతృప్తి ఉంటుంది. మనసు ఆనందాన్ని కోరుకుంటుంది. కానీ అది సరైన మార్గంలో లభించినప్పుడు అనైతిక ఆలోచనల వైపు దారితీస్తోంది. అంతేకాదు, శారీరక కలయికలు కూడా లీనత్వం లోపించి అసలు భావప్రాప్తిని కూడా పొందలేదని ఈ విశ్లేషణ స్పష్టం చేస్తోంది. ఒక్క నిమిషం, ఇక్కడ ఒక బలమైన సందేహం వస్తోంది. ఇప్పుడు ఒక స్త్రీ లేదా పురుషుడు బద్ధకంగా ఉండటానికి వారి మధ్య ఉన్న శారీరక లేదా వైద్యపరమైన సమస్యలకు ముడిపెట్టడం కాస్త అతిశయోక్తిగా అనిపించడం లేదా? అంటే మెడికల్ ఇష్యూస్ ఎలా వస్తాయనా? అవును. ఉదాహరణకు పురుషుడికి జడత్వం ఏర్పడితే శీఘ్రస్ఖలనం లేదా ఇతర రోగాల బారిన పడటం అనేది కూడా ఈ జడత్వం వల్లే జరుగుతుందని ఇందులో చెప్పారు కదా. అసలు శీఘ్రస్ఖలనం అనేది ఒక ఫిజియోలాజికల్ సమస్య కదా. దానికి మనం యాక్టివ్గా ఉండకపోవడానికి సంబంధం ఏమిటి? ఇది నిజంగా నమ్మశక్యం కాని కోణంగా ఉంది. పైకి చూడటానికి ఇది నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు, కానీ దీని వెనుక ఉన్న లోతైన మనస్తత్వ శాస్త్రాన్ని అర్థం చేసుకుంటే ఆ లాజిక్ బోధపడుతుంది. జడత్వం పెరిగే కొద్దీ అసలు శరీరంలో ఏం జరుగుతుందన్నది ముఖ్యం. ఇక్కడ ఏం జరుగుతుంది? మనిషిలో ఏకాగ్రత శక్తి అట్టడుగు స్థాయికి పడిపోతుంది. ఉన్నతమైన ఆలోచనలు, సృజనాత్మకత లాంటివి ఆవిరైపోతాయి. అప్పుడు మనిషి మెదడు అత్యంత ప్రాథమికమైన జంతు ప్రవృత్తికి కుదించుకుపోతుంది. అవేమిటో తెలుసా? బేసిక్ ఇన్స్టింక్ట్స్ అంటారు, అవేనా? అవును, తిండి, నిద్ర, భయం మరియు కామం. అంటే మెదడులోని ఆ ఉన్నతమైన విభాగాలు పనిచేయడం మానేసి కేవలం సర్వైవల్ మోడ్లో మాత్రమే ఉంటారన్నమాట. సరిగ్గా చెప్పారు. ఆ బేసిక్ మోడ్లో ఉన్నప్పుడు మెదడు తన శరీరంపై నియంత్రణను కోల్పోతుంది. ఏకాగ్రత లేకపోవడం వల్లనే పురుషులలో కలయిక సమయంలో తమ శరీరంపై కంట్రోల్ పోతుంది. అదే శీఘ్రస్ఖలనానికి దారితీస్తోందని ఈ విశ్లేషణ వాదిస్తోంది. వావ్! అంటే ఇది కేవలం శారీరక లోపం కాదు, మానసిక ఏకాగ్రత లోపించడం వల్ల పుట్టుకొచ్చే పరిణామమన్నమాట. ఖచ్చితంగా. అలాగే స్త్రీలలో కూడా మానసిక లీనత్వం లోపించి కలయికలో తృప్తి దూరమవుతుంది. శరీరానికి మనసుకు మధ్య ఉన్న సంబంధం తెగిపోవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇది ఖచ్చితంగా గమనించాల్సిన విషయమే. కానీ మూలాంశాలలో ఇంకా భయంకరమైన హెచ్చరికలు కూడా ఉన్నాయి కదా. జడత్వం మరింత ముదిరితే మనుషులు ఆ పశు ప్రవృత్తికి లోనై సామాజిక కట్టుబాట్లు మర్చిపోయి సొంత బంధువుల పట్ల కూడా కామభావనలు పెంచుకునే స్థాయికి దిగజారుతారని చాలా నిర్మోహమాటంగా చెప్పారు. అవును, ఇది చాలా స్ట్రాంగ్ పాయింట్. అసలు ఇది వింటుంటేనే ఒళ్ళు గగురుపడుతోంది. ఒక చిన్న బద్ధకం కాస్త మనిషిని ఇంటటి పతనానికి తీసుకువెళ్తుందా? విశ్లేషణలో వాదించిన అత్యంత కఠినమైన అంశాల్లో ఇదొకటి. జడత్వం అనేది ఒక చిన్న బద్ధకంతో ప్రారంభమై క్రమంగా ఒక వ్యక్తి విచక్షణను ఎలా హరిస్తోందో ఇది సూచిస్తోంది. ఎప్పుడైతే మనిషికి తన జీవితం మీద ఒక లక్ష్యం ఉండదో, తనను తాను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలనే తపన చచ్చిపోతోందో, అప్పుడు విచక్షణ అనేది నశించిపోతోంది. విచక్షణ లేని మనిషి జంతువుతో సమానమంటారు కదా. అదే కదా, ఆ పశు ప్రవృత్తిలోనే ఇలాంటి అనైతిక, సామాజిక వ్యతిరేక ఆలోచనలు జనిస్తాయి. సమస్య అంతా ఆ శూన్యమైన మెదడులోనే ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మన మెదడును మనం సరైన పనులతో బిజీగా ఉంచుకపోతే అది తనంతట తానే విధ్వంసకరమైన మార్గాలను ఎంచుకుంటుంది. సరే, విశ్లేషణ ఈ సమస్యల తీవ్రతను చాలా స్పష్టంగా చూపించింది. మరి దీనికి పరిష్కారం ఏమిటి? పరిష్కారం చాలా సులభం, కానీ ఆచరించడం ముఖ్యం. చాలా మంది ఇలాంటి అనవసరమైన ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని బలవంతంగా ఆపుకోవడానికి ప్రయత్నిస్తుంటారు కదా. మెడిటేషన్ చేస్తామనో లేదా ఆ ఆలోచనలు రాకుండా ముక్కు మూసుకుని కూర్చుంటామనో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వాటిని గురించి రాజేంద్ర శర్మ గారు ఏమంటున్నారు? అలాంటి ప్రయత్నాలన్నీ పూర్తిగా వృధాని ఈ విశ్లేషణ తేల్చి చెబుతోంది. ఆలోచనలను బలవంతంగా నిరోధించడానికి ప్రయత్నించడం వల్ల ఏ మాత్రం లాభం లేదు. పైగా అది మరింత ఘర్షణకు దారితీస్తోంది. అవును, వద్దనుకున్న కొద్దీ అవే గుర్తొస్తాయి కదా. ఎగ్జాక్ట్లీ. ఒక ఆలోచనను చేయకూడదు అని ఎంతగా అనుకుంటే మెదడు దాని గురించి అంతగా ఆలోచిస్తుంది. దీనికి ఏకైక అత్యంత శక్తివంతమైన పరిష్కారం ఒక్కటే, అదే క్రియాశీలతను ఆశ్రయించడం. అంటే ఎప్పుడూ యాక్టివ్గా ఉండటం. అవును, ప్రొయాక్టివ్గా ఉండటం. ఏదో ఒక నిర్మాణాత్మకమైన పనిలో పూర్తిగా నిమగ్నమవ్వడం. దీన్ని చూస్తుంటే ఒక విషయం అర్థమవుతోంది. విపరీతమైన వేగంతో పారుతున్న వరద నీటిని చూసి భయపడి 2 చేతులు అడ్డం పెట్టి ఆపాలని చూడ్డం ఎంత మూర్ఖత్వమో. మనసులోని ఆలోచనలను బలవంతంగా ఆపాలను కూడా అంతే.
అలా ఆపాలని చూస్తే ఆ వరద మనల్నే ముంచేస్తుంది. అవును, బాగా చెప్పారు. అదే ఆ వరద నీటికి దారి మళ్లించి ఒక కాలువ తవ్వి పొలానికి మళ్లిస్తే అది అద్భుతమైన పంటకు ప్రాణం పోస్తుంది కదా. మనిషిలోని శక్తిని కూడా అనవసరంగా అణిచివేసే బదులు వాటికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించి ఆ క్రియాశీలత వైపు మళ్లిస్తే ఈ అనవసర మాంచలు వాటంతట అవే రాలిపోతాయి. మీరు చెప్పిన ఈ కాలువ ఉపమానం క్రియాశీలత ఎలా పనిచేస్తుందో ఖచ్చితంగా వివరిస్తుంది. మనం మన శక్తిని ఒక ప్రయోజనాత్మకమైన పని మీద కేంద్రీకరించినప్పుడు మెదడు ఆ పనిలో లీనమైపోతుంది. ఆ ఫ్లో స్టేట్లో అనవసరమైన ఆలోచనలకు చోటే ఉండదు. రైట్. ఈ విశ్లేషణలో మరో ఆసక్తికరమైన పాయింట్ కూడా ఉంది. పూర్తి జడత్వానికి లోనైన వారు అత్యంత పవిత్రమైన దేవాలయానికి వెళ్ళినా సరే వారి మనసులో కామభావనలే ముసురుతుంటాయట. వావ్. అంటే సమస్య బయట వాతావరణంలో లేదు, మన ఎన్వైర్న్మెంట్లో లేదు, మన లోపలున్న జడత్వంలోనే ఉందన్నమాట. గుడిలో కూర్చున్నా సరే పనికి మాలిన ఆలోచనలు ఆటోమేటిక్గా వస్తాయి ఖాళీగా ఉంటే. అవును, అందుకే క్రియాశీలత పెరిగిన కొలది ఆశ్చర్యకరంగా శృంగార పటుత్వం కూడా పెరుగుతుందని ఇందులో వివరించారు. ఎందుకంటే శరీరం, మనస్సు ఒకే లయలో పనిచేయడం ప్రారంభిస్తాయి. అప్పుడు వాస్తవిక బంధాల్లో అనుబంధం బలపడుతుంది. మనుషులు అత్యంత సహజంగా ధర్మాన్ని ఆచరిస్తారు. ధర్మం అంటే ఇక్కడ ఏదో బలవంతంగా కట్టుబాట్లు పాటించడం కాదు కదా. కానే కాదు, తన కర్తవ్యాన్ని సరైన రీతిలో సరైన సమయంలో నిర్వర్తించడమే ధర్మం. అంటే దానికి ప్రత్యేకంగా నేను ధార్మికంగా ఉండాలి అని కష్టపడాల్సిన పని లేదు. యాక్టివ్గా తన పని తాను చేసుకుపోతే సహజంగానే మనిషి ధర్మబద్ధంగా మారిపోతాడు. ఇదొక రకంగా మైండ్ని డీటాక్స్ చేయడం లాంటిదేమో. అంతేకాదు, క్రియాశీలత కలిగిన స్త్రీ శారీరక కలయికలో కూడా సంపూర్ణమైన లీనత్వాన్ని పొందుతుందని, అలాగే పురుషుడు కూడా తన శరీరం పట్ల పూర్తి అధీనంలో ఉంటాడని ఇందులో స్పష్టంగా ఉంది. ఒక పని పట్ల ఏకాగ్రత పెరుగుతూ ఉన్న కొద్దీ శారీరక, మానసిక రుగ్మతలు మాయమవుతాయి. ఇది వింటుంటే మనిషి జీవితంలో ప్రతిదీ ఒకదానికొకటి ఎంత బలంగా ముడిపడి ఉందో స్పష్టమవుతోంది. మనసు ఖాళీగా ఉంటే వ్యసనాలు వస్తాయి, యాక్టివ్గా ఉంటే పారిపోతాయి. అయితే రాజేంద్ర శర్మ గారి విశ్లేషణ కేవలం ఒక్క వ్యక్తి వర్తమానం దగ్గరే ఆగిపోలేదు కదా. ఇది భవిష్యత్తును, మన సంకల్ప శక్తిని కూడా ఎలా శాసిస్తుందో ప్రస్తావించింది. ముఖ్యంగా ఏకాగ్రత తగ్గడం గురించి ఆయన ఏమన్నారు? ఏకాగ్రత లోపించడం అంటే అత్యంత కీలకమైన సంకల్పశక్తి అనగా విల్ పవర్ పూర్తిగా పడిపోవటమే. ఉదయం లేవగానే చాలామంది ఎన్నో పనులు చేయాలని అనుకుంటారు కదా. వ్యాయామం చేయాలనో లేదా కొత్త స్కిల్ నేర్చుకోవాలనో. అవును, చాలా టార్గెట్స్ పెట్టుకుంటారు. కానీ ఆచరణలో ఒక్కటి కూడా అమలు చేయలేరు. ఎందుకంటే జడత్వం వారిలోని విజయశక్తిని తినేస్తుంది. అనుకున్న పనిని అనుకున్న సమయానికి చేయగలిగే శక్తిని లాగేసుకుంటుంది. దీని ప్రభావం కేవలం ఆ వ్యక్తికే పరిమితం కాదు సుమా. మరెవరికుంటుంది? ఇది ఒక కుటుంబం భవిష్యత్తును, వాళ్ల పిల్లల జీవితాలను కూడా ప్రభావితం చేస్తోంది. ఒక్క నిమిషం. అంటే ఒక వ్యక్తి యొక్క బద్ధకం వాళ్ల పిల్లల జీవితాలను కూడా నాశనం చేస్తుందా? ఇది చాలా తీవ్రమైన వాదన కదా. అవును, ఇది చాలా గంభీరమైన అంశం. భార్యాభర్తలు క్రియాశీలకంగా ఉన్నప్పుడు పుట్టే సంతానం అభివృద్ధి పథంలో వేగంగా ప్రయాణిస్తుందని రాజేంద్ర శర్మ గారు విశ్లేషించారు. తల్లిదండ్రుల జీవనశైలి, వారిలోని చురుకుదనం పిల్లల జన్యుల్లోకి, పెంపకంలోకి బదిలీ అవుతాయి. అదే వారు జడత్వ స్థితిలో ఉన్నప్పుడు పుట్టే పిల్లలు లేదా పెరిగే పిల్లలు తమ జీవితంలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటారు. తల్లిదండ్రుల జడత్వం పిల్లల పాలిట ఒక అదృశ్య శాపంగా మారుతుందన్నది ఇక్కడ ప్రధాన వాదన. బాబోయ్, ఇది నిజంగా ఆలోచిస్తే భయం వేసే విషయం. ఒకరి బద్ధకం ఇంకొకరి భవిష్యత్తుకు శాపంగా మారడం అంటే మనం కేవలం మన కోసమే కాదు, భవిష్యత్ తరాల కోసం కూడా ఈ జడత్వాన్ని వదిలించుకోవాలి. అంతేకాదు, ఇందులో ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. వివాహానికి ముందు మనం ఏ స్థాయిలో ఉన్నామో దానికి తగ్గ భాగస్వామి మనకు లభిస్తారని కూడా ఇందులో పేర్కొన్నారు కదా. దీని అర్థమేంటి? దీన్ని మనం ఒక రకమైన లా ఆఫ్ అట్రాక్షన్గా చూడొచ్చు. ఇది ఒక విశ్వజనీనమైన నియమం లాంటిది. ఒక వ్యక్తి ఏ స్థాయిలో క్రియాశీలతను కలిగి ఉంటాడో ఖచ్చితంగా అదే స్థాయి లక్షణాలున్న వ్యక్తులనే తమ జీవితంలోకి ఆకర్షిస్తారు. ఓ, అలాగనా? అవును. ఒకవేళ ఒక వ్యక్తి జడత్వంలో ఉంటే వారు ఆకర్షించే జీవిత భాగస్వామి కూడా ఆ జడత్వానికి అద్దం పట్టేలాగే ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన ఆ సమయంలో వారికున్న క్రియాశీలత లేదా జడత్వాన్ని బట్టే ఫలితాలనిస్తుంది. అంటే మనకు ఎదురయ్యే పరిస్థితులు యాదృచ్ఛికంగా రావు, మన అంతర్గత స్థితే వాళ్లను ఆహ్వానిస్తుందన్నమాట. మనం క్రియాశీలంగా ఉంటే పాజిటివ్ వ్యక్తులు ఎదురవుతారు, జడత్వంతో ఉంటే సమస్యలు చుట్టుముడతాయి. మనం ఏ స్థితిలో ఉన్నామో అదే స్థితిని ఆకర్షించే ఒక అయస్కాంతంలా మారిపోతున్నాం. ఖచ్చితంగా. అందుకే ఎవరికైనా జీవితంలో వరుసగా ప్రతికూల ఫలితాలొస్తుంటే దానికి బాహ్య పరిస్థితులు నిందించడం మానేసి తమ అంతర్గత స్థితిని ఒకసారి సమీక్షించుకోవాలి. తమలో ఏ మూల జడత్వం దాగి ఉందో వెతుక్కోవాలి. అవును, అప్పుడే దాన్ని సరిదిద్దుకోగలం. రైట్. లోపాలను సరిదిద్దుకుని మళ్లీ క్రియాశీలత వైపు అడుగులు వేయడమే ఏకైక మార్గం. నిజంగా ఇది కళ్ళు తెరిపించే అత్యద్భుతమైన విశ్లేషణ. ఒక చిన్న యాక్టివ్నెస్ అనే పదం వెనుక ఇంత మానసిక, సామాజిక విశ్లేషణ దాగి ఉంటుందని బహుశా ఎవ్వరూ ఊహించుండరు. మనం ఈ డీప్ డైవ్ ముగింపు దశకు వచ్చాం కాబట్టి ఈ ప్రయాణాన్ని ఒక్కసారి క్రోడీకరిద్దాం. జడత్వాన్ని వదిలిపెట్టి క్రియాశీలతను అలవర్చుకోవడం అనేది కేవలం కెరీర్లో ఎదగడానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. అవును, అది అంతకంటే చాలా లోతైనది. అది ఆరోగ్యకరమైన బంధాలను నిర్మించుకోవడానికి, మానసిక సమస్యల నుండి బయటపడటానికి వేసే ఏకైక పునాది. ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రయోజనాత్మకమైన పనిలో నిమగ్నమైతే అది కుటుంబానికి, సమాజానికి కూడా మేలు చేస్తుంది. చాలా చక్కగా చెప్పారు.
శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మ గారి అద్భుతమైన విశ్లేషణల ద్వారా ఒక మనిషి అంతర్గత స్థితి బయట ప్రపంచాన్ని ఎలా శాసిస్తుందనేది చాలా స్పష్టంగా అర్థమైంది. అయితే ఈ లోతైన ప్రయాణాన్ని ముగించే ముందు ఒక చిన్న ఆలోచనను ఇక్కడ వదిలి వెళ్లాలనుకుంటున్నాను. చెప్పండి. ఏ భాగస్వామి సాధించే విజయాలు ఇవన్నీ వారి అంతర్గత క్రియాశీలత లేదా జడత్వానికి అద్దం పట్టేవే. అయితే ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య, మిమ్మల్ని వేధిస్తున్న అశాంతి, మీలో ఎక్కడో దాగి ఉన్న ఏ జడత్వాన్ని వేలెత్తి చూపుతోంది? ఏ బద్ధకం ఆ జీవితాన్ని వెనక్కి లాగుతోంది? ఆ అదృశ్యమైన జడత్వాన్ని గుర్తించి దాన్ని క్రియాశీలతతో బద్దలు కొట్టిన రోజున ఆ సమస్య దానంతట అదే కనుమరుగవుతుంది. స్వస్తి. శుభం భవతు.